పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. ఉప ముఖ్యమంత్రి బర్త్డే సందర్భంగా వివిధ చోట్ల కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఆ సమయంలోనే పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో కొందరు జనసేన పార్టీ శ్రేణులు చేసినటువంటి వ్యవహారం చాలా పెద్ద వివాదానికి కారణమైంది. ఒక ఫ్లెక్సీ కారణంగా దుమారం చెలరేగింది. ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఎదుటివారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడాన్ని చాలామంది వ్యతిరేకించారు. దాంతో ఫ్లెక్సీ చింపేసి నిరసన తెలపాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా అనేక చోట్ల ఆయన అభిమానులు వేడుకగా జరుపుకుంటారు, వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇది చాలా కాలంగా జరుగుతున్నటువంటి వ్యవహారం. అయితే పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం అక్కడి నుంచి జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలోని మామిడికుదురు మండలం అప్పన్నపల్లి సమీపంలో కొంతమంది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఎదుటి వారిని రెచ్చగొట్టే ధోరణిలో ఉంది. అది మీద రాసినటువంటి భాష కానీ ఉపయోగించినటువంటి తీరు కానీ అంతా చాలా అభ్యంతరకరంగా కనిపించింది. దీని మీద స్థానికులు తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ తొలగించాలని చాలా పెద్ద స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా ఫ్లెక్సీ తొలగించకుండా దాని మీద ఎదురు తిరిగే ప్రయత్నం చేస్తూ ఎదుటివారిని రెచ్చగొట్టే ధోరణికి దిగడం వివాదంగా మారింది. చివరికి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొందరు ఆ ఫ్లెక్సీని చింపేయడంతో వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఇట్లా ఎదుటివారిని రెచ్చగొట్టే రీతిలో జనసేన పార్టీ శ్రేణులు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అనేక మంది తప్పుపడుతున్నారు. ఇప్పటికే సుగాలి ప్రీతి వ్యవహారంలో జనసేన పార్టీ గుంటూరు జిల్లాకు చెందిన నాయకుడు గాదే వెంకటేశ్వరరావు చేసినటువంటి కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఒక ఎస్టీ బాలికను కోల్పోయినటువంటి తల్లి ఆవేదనను అర్థం చేసుకోకుండా దివ్యాంగురాలైనటువంటి మహిళను కించపరిచేలా, బెదిరించేలా, హెచ్చరిస్తూ గాదే వెంకటేశ్వరరావు చేసినటువంటి కామెంట్స్ మీద చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత సోషల్ మీడియాలో వ్యక్తమవుతుంది. ఇలాంటి తరుణంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని జనసేన పార్టీ శ్రేణులు చేసినటువంటి ఈ వ్యవహారం మరో దుమారానికి దారితీస్తుంది. ఇట్లా జనసేన పార్టీ శ్రేణులు అధికారంలో ఉన్నామనేటువంటి కారణంతో యథేచ్ఛగా చెలరేగిపోతూ ఎదుటివారిని కించపరిచేలా, అందరినీ రెచ్చగొట్టేలా చేస్తున్నటువంటి ప్రయత్నాలే ఇప్పుడు చాలా వివాదాలకి కారణమవుతున్నాయి. ఇలాంటి వారిని అదుపు చేయాల్సినటువంటి ఆ పార్టీ అధ్యక్షుడు ఎంత మేరకు బాధ్యత తీసుకుంటారు అనే ప్రశ్న ఉదయిస్తుంది. ముఖ్యంగా నాయకుడు సమర్థవంతంగా తన పార్టీ శ్రేణుల్ని ఎక్కడికక్కడ కంట్రోల్ చేయలేకపోతే యథేచ్ఛగా రెచ్చిపోతున్నటువంటి ధోరణి ఆ పార్టీకి తీరని చేటు తెస్తుంది అనే మాట వినిపిస్తోంది. గతంలో కూడా అధికారంలో ఉండగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కొందరు ఇదే రీతిలో రెచ్చిపోయినటువంటి కారణంగానే ఆ పార్టీ దెబ్బతినాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు అనేక చోట్ల అనేక రీతుల్లో యథేచ్ఛగా చెలరేగిపోతున్నటువంటి వైనం ఈ పార్టీని కూడా పూర్తిగా ముంచేస్తుందా అనే అభిప్రాయం బలపడుతుంది. మరి దీని మీద పవన్ కళ్యాణ్ స్పందిస్తారా? సామరస్యపూర్వక వాతావరణాన్ని కొనసాగించడానికి తగ్గట్టుగా ఆయన స్పందిస్తారా అన్నది ముఖ్యమైనటువంటి అంశం. ఆయన స్పందించకపోతే మాత్రం ఇలాంటి అంశాల్లో జనసేన పార్టీ శ్రేణులకి పగ్గాలు లేకుండా రెచ్చిపోయే పరిస్థితి వస్తే అది ఆ పార్టీకే కీడు చేసే అంశం అవుతుందన్నది అధిష్టానం గుర్తెరగడం అత్యంత అవసరం.